గుర్తుందో లేదో శ్రీకాంత్ గారు, గుర్తుందో లేదో మీరు అన్నమయ్య డ్యామ్ కూలిపోయినప్పుడు అప్పుడు వచ్చిన వర్షాలకి తిరుపతి పైనుంచి కింద వరకు మెట్లు మొత్తం పునీతమైనయండి. ఆ దేవదేవుడే మీ పాపాలను ప్రక్షాళన చేశాడు. మెట్లు కూడా కొట్టుకుపోయి, గుర్తుందో లేదో తిరుపతి నడక మార్గంలో. అప్పుడు అందరూ అన్నారు వీళ్ళు చేసిన ఏం పాపం చేశారు అని. గవర్నమెంట్ మారిన తర్వాత తెలిసిందండి అందరికి అక్కడ ఎంత పెద్ద తప్పు జరిగిందన్నది. తిరుపతిలో కనీ విని ఎరగలేదు, ఎప్పుడూ లేదు ఆ విధంగా. పైనుంచి కింద వరకు కూడా వర్షపాతం, మెట్లు కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయి ఆ విధంగా ప్రక్షాళన జరిగింది. ఆ దేవదేవుడే ప్రక్షాళన చేశాడండి. మీరు అన్ని మర్చిపోయారు అనుకుంటా. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ల విషయంలో మన కృష్ణాంజనేయులు గారు అంటున్నారు. కృష్ణాంజనేయులు గారు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా మంది ఇలాగే అవాకులు చవాకులు మాట్లాడతారు, ఆయన మీద ఆరోపణలు చేస్తారు. తీరా నిజాలు బయటపడతాయి, తర్వాత నోరు ఎళ్ళబెడతారు. ఇది కామన్, నిరంతర ప్రక్రియ ఇది. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం ఆఫీస్ కూడా తన సొంత క్యాంప్ ఆఫీస్ లో, తన సొంత ఆఫీస్ లో వాడుకుంటున్నారు. ఆ ఫర్నిచర్ కానీ ఏవి కూడా ఆయన గవర్నమెంట్ ప్రభుత్వ సొమ్ముని వాడుకోవట్లేదు. తన సొంత ఎమ్మెల్యేకి వచ్చే, ఒక మంత్రిగా వచ్చే జీతాన్ని కూడా తన నియోజకవర్గంలో అనాథ పిల్లలకు ఇస్తున్నారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చాక సొంత జేబుల్లో నిధులు ఖర్చు పెట్టే నాయకుడు మీరు ఎవరన్నా చూపించండి, మీరు అన్న మాటలకు నేను ఒప్పుకుంటా. సొంత జేబులో నిధులు ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో చోట్ల, అది కూడా తన కార్యకర్తలకో ఇంకొకళ్ళ ఫ్యాన్స్ కో కాదండి, ప్రభుత్వానికి, పిల్లలకి, పాఠశాలలకి ఎన్నో చోట్ల తన సొంత నిధులు ఇప్పటికీ ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు. ఇవన్నీ మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారు ఒక 3 రోజులు చిత్తూరు పర్యటనలో ఫ్లైట్లు ఉపయోగించారని, ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ టు మంగళగిరి ఫ్లైట్ లో జర్నీ చేస్తున్నట్టు మీరు అవాకులు జవాకులు చూపించొద్దు. ఆయన ఒక సినిమా హీరో. ఆయన ఈ రోజు రోడ్డు మించి చెప్పులేసుకుని వచ్చేసి ప్రభుత్వంలోకి వచ్చి అధికారంలోకి వచ్చిన వ్యక్తి కాదు. కొన్ని కోట్ల సంపాదన ఉన్న వ్యక్తి. ఆయనకు సినిమాలు తీస్తూ కనుక, అంటే షూటింగ్లు ఉంటే కనుక నిర్మాతలు కూడా పెట్టుకుంటారు ఆయనకి. అదే కాకుండా ఆయనకున్న సంపాదన మీరు ఎట్లా మాట్లాడతారండి? ఎలా మీరు అంటే మీరు ఆధారాలు లేని ఆరోపణలు చేసేయడం, తర్వాత తెలిసిన తర్వాత 4 ఖర్చుకోవడం, ఇదంతే. ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంటది. పవన్ కళ్యాణ్ గారి మీద బురద వేస్తూనే ఉంటారు, తర్వాత మళ్ళీ ప్రజల్లో చులకన అయిపోతూనే ఉంటారు. కాబట్టి మీరు కూడా విశ్లేషకులుగా దయచేసి వైసీపీ వాళ్ళలాగా మాట్లాడకండి, మీ వాల్యూ తగ్గించుకోకండి. అలాగే జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఇంకా తిరుపతి మెట్లన్నీ కడగాలంటున్నారు. ప్రజలు కడగాలి సార్ మీరు చేసిన తప్పులకి. ఎందుకంటే వైసీపీకి ఓట్లు వేసి 151 గెలిపించినందుకు ప్రజలందరూ ఈ రోజు బాధపడుతున్నారు. ప్రతిరోజు తిరుపతిలో సరే అయిపోయింది కదండి, ఇంకెప్పుడేం బాధపడతారు? ఇప్పుడు వాళ్ళు అయిపోయింది కదా, వాళ్ళు ఉంటే అధికారంలో పోనీ ఉన్నారన్నారు. అయిపోయింది ఐదేళ్ళు ఎటువంటి ప్రసాదం తిన్నామని చెప్పి తలుచుకుంటేనే భయం వేస్తుంది సార్. ఒకసారి ఈ మధ్యలో ఎవరైనా తిరుపతి వెళ్ళి లడ్డు చూస్తే గత 5 ఏళ్లలో మనం తిరుమల ప్రసాదం అది జరిగినది మీ ప్రభుత్వంలోనే, ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 నెలలకు అది జరిగింది. అది మీ ప్రభుత్వంలోనే జరిగింది, మా ప్రభుత్వంలో కాదు. వైసీపీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో జరిగింది. ఎప్పుడు జరిగిందో ఒకసారి ఆఫీసర్స్ తీసుకెళ్లి కొట్టారు సార్. విజిలెన్స్ ఆఫీసర్స్ తో కొట్టించారు భక్తుల్ని. మీరు మర్చిపోతే ఎట్లా? అజయ్ రెస్పాండ్. వర్మ గారు, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్యూ ఉందో ఆ ఇష్యూ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు దాని మీద ఒక ఎంక్వైరీ నడుస్తుంది. ఏ విధంగా ఆ రోజు నెయ్యి కల్తీ కదా